ఇంకెన్ని ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలి? ఈ మధ్య కాలంలోనే భార్యను చంపాడు భర్త పైన ఒంటిపై పెట్రోల్ పోసి రాత్రి నిప్పంటించి పారిపోయిందే భార్య. మరొక వైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చిత్రవదలకు గురి చేసి భార్యని ఆత్మహత్యయత్నానికి దారి తీసే విధంగా ప్రయత్నం చేశాడు భర్త. ఇలా ఇంకేని వార్త చూడాల్సి వస్తుంది. తాజాగా మరో ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ దారుణం జరిగింది. బోర్గాంలో భార్యను చంపాడు భర్త. భార్య స్వర్ణలత మృతదేహాన్ని చెరువులో పడేశాడు భర్త. ఇక ఆపై తన భార్య అదృశ్యమైనట్టుగా పోలీసులు ఫిర్యాదు చేశాడు. యాజ్ ఇట్ ఈస్ మీర్పేట్లో గురుమూర్తి ఏం చేశాడు? మీర్పేట్లో గురుమూర్తి చేసినటువంటి ఘటనే బహుశా దాన్నే ఉదాహరణగా దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ అటువంటి ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ దారుణం జరిగింది. భార్య స్వర్ణలతని చంపి భర్త ఒక చెరువులో పడేశాడు. చెరువులో పడేసి భర్త పారిపోతున్నాడు. సో భర్త పేరు పోతనగా తెలుస్తోంది. ఆ పైన తన భార్య అదృశ్యమైనట్టు కూడా పోలీసులు ఫిర్యాదు చేశాడు. తానే చంపేసి చెరువులో పడేసిందే కాకుండా తనకు ఏం తెలియదు, చాలా పాపం అమాయకుడు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోలీసు దగ్గర వెళ్ళిపోయి నా భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడట. స్వర్ణలత మృతదేహాన్ని చెరువులో గుర్తించారు పోలీసులు. పోలీసుల విచారణలో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు భర్త.